న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం బైపాస్ ప్రధాన కూడలిలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక స్వామి వారి 11వ గణపతి నవరాత్రులు మహోత్సవం సందర్భంగా యానం వాస్తవ్యులు గ్రంథి హర్షస్వామి వారి ఆలయంలో 117 కేజీల భారీ లడ్డూను సమర్పించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం బైపాస్ ప్రధాన కూడలిలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక స్వామి వారి 11వ గణపతి నవరాత్రులు మహోత్సవం సందర్భంగా యానం వాస్తవ్యులు గ్రంథి హర్షస్వామి వారి ఆలయంలో 117 కేజీల భారీ లడ్డూను సమర్పించారు. ఈ కార్యక్రమంలో వసుంధర స్వీట్ స్టాల్ అధినేత బంగారం, బైపాస్ శ్రీలక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు. నెక్స్ట్ నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు మార్కిరాలు గ్రంథి హర్ష గారు ఆ స్వామివారికి 117 కేజీల భారీ లడ్డు సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారి ఎల్లవేళలా అష్టేశ్వర ఆయుర్వేదంతో చూడాలని మరీ కోరుకుంటున్నాం. నవరాత్రి మహోత్సవాల భాగంగా ఈరోజు యానం వాస్తవ్యులు ఎప్పుడు కలుపుతా అంటున్నానండి. లడ్డూలు మాత్రం బాగా తెచ్చుకుంటున్నాను కానీ గణపతి నవరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా గత 3 సంవత్సరాల నుంచి భారీ లడ్డు ఇవ్వడం జరుగుతుంది. అదే లాస్ట్ టైం 108 కేజీలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 117 కేజీలు ఇవ్వడం జరిగింది. మరి కంపెనీ వారి సహకారంతో అలాగే యానం వసుంధర స్వీట్స్ అధినేత బంగారం గారి సహకారంతో కూడా ఈ లడ్డూని చాలా విజయవంతంగా ఎప్పుడు ఇవ్వగలుగుతున్నాం టైంకి. అలాగే కంపెనీ వారికి నాకు అవకాశం కల్పించినందుకు కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముందు కూడా ఇంకా ఈ కంపెనీకి నా తరఫు నుంచి ఏ సహకారం కావాల్సినా సరే తప్పనిసరిగా కూడా అందిస్తాను నేను. అది ఏ రూపాయలైనా ముందుగా ఇక్కడ వర్తక సంఘం వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరూ కూడా ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే కూడా ఈ 9 రోజులు కూడా మీరందరూ కలిసికట్టుగా ఉండి నవరాత్రిని ఎంతో విజయవంతంగా తీసుకెళ్తున్నారు. అలాగే అందరూ కూడా ఇక్కడ ఉండే ఈ బైపాస్ జంక్షన్లో ఉండే ప్రతి ఒక్క సంఘంలో కూడా వారికి వ్యాపారం అభివృద్ధి చెంది ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరు కూడా ఉండాలని, అలాగే అందరూ కూడా ఆరోగ్యాలు కానీ ఐశ్వర్యంతో ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను.
కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో రానున్న 7 నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన ప్రముఖ వ్యాపారవేత్త తోటరాజు ఆదివారం ఫెర్రీ రోడ్డులో జీవీఎస్లో తన అభిమానులతో తొలి సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో రానున్న 7 నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన ప్రముఖ వ్యాపారవేత్త తోటరాజు ఆదివారం ఫెర్రీ రోడ్డులో జీవీఎస్లో తన అభిమానులతో తొలి సమావేశం ఏర్పాటు చేశారు. యానంలో పలు సమస్యలపై మాట్లాడారు. ఇటీవలే జరిగిన ఓఎన్జీసీ పైప్లైన్ లీక్తో యానం ప్రాంత ప్రజలంతా భయభ్రాంతులకు గురైన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారంతో పాటుగా పైపులైను లీకులు వంటివి పునరావృతం కాకుండా ఓఎన్జీసీ అధికారులతో మాట్లాడే విధంగా కార్యాచరణ ఉంటుందని తెలిపారు. రైతులు పడుతున్న కష్టాలను వ్యవసాయ శాఖ మంత్రి దృష్టిలో పెట్టి రైతులను ఆదుకుంటామని వివరించారు. తోటరాజు మావాడే అంటూ భజన చేస్తున్న నాయకులకు చురకలు అంటిస్తూ తోటరాజు ఎవరివాడు కాదు యానం ప్రజలవాడు అంటూ తెలిపారు. అనంతరం రాజుతో ప్రయాణం చేస్తామంటూ వచ్చిన అభిమానులకు కండువా కప్పి తన పార్టీలోకి స్వాగతించారు. జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేసి 10 రోజుల దాకా అక్కడ సారే అంతా చేసుకుని మమ్మల్ని జాగ్రత్త తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ చేసుకుంటూ నాకు ఉండడానికి కూడా గుడిసి లేదు, ఏదో షెడ్ చేసుకుంటున్నాను సార్, మీరే సాయం చేయండి సార్ అంటే నేను చేస్తానమ్మా, నీకు నేను ఉన్నాను, నేను ఎప్పుడు మిమ్మల్ని చూసుకుంటూనే ఉంటాను అన్నారు. కానీ నేను సార్ ఎప్పుడు మర్చిపోలేను. మా అమ్మగారు ట్రీట్మెంట్ చేయించి జాగ్రత్తగా తీసుకురామ్మా, నేను నీకు ఉంటాను అని హామీ ఇచ్చి నాకు ఉండడానికి శక్తి కూడా వేసిస్తానన్నారు. నేను ఎంతకన్నా థ్యాంక్స్ చాలా పెద్ద థ్యాంక్స్ చేస్తుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. నీకు సొంత స్థలం లేదు, అది దేవస్థానం ఉంది, అయినా కానీ ఉండడానికి నివాసానికి తప్పకుండా ఏర్పాటు చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. భయపడుతూ నేనున్నాను. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, అన్నా నన్ను ఇలా కష్టంలో ఉన్నానంటే ఆదుకోవడానికి ముందుండాలని మీ అందరికీ చెప్పిన విధంగా ఎప్పుడు కూడా నేను మర్చిపోను. ఈ కార్యక్రమం పూర్తి చేస్తున్నాను. నేను తెలియజేస్తున్నాను. నాయకత్వం
సుమారు చూసుకుంటే మళ్ళీ 21 రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు ఇక్కడ యువతతో మీటింగ్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఊరి కోసం నేను అనే ఒక బృహత్తరమైన కార్యక్రమంతో ఆయన ఈ 20 రోజులు కూడా ప్రతి పేదవాడి దగ్గరికి వెళ్ళి ప్రతి కుటుంబాల యొక్క సమస్యలను నేరుగా చూసి వారికి కష్టాల్లోనూ వారి యొక్క ఇబ్బందులను ఆయన వంతు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. అదేవిధంగా ఈరోజు మరొక్కసారి ఈ యొక్క యువతతో ఆయన మీటింగ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఆ ముఖ్య అతిథైనటువంటి తోటరాజు గారి మాటల్లోనే మనం విన్నాం. తోటరాజు గారితో జాయిన్ అవ్వాలని కార్యకర్తలందరూ కూడా మా నాయకులు అడగడం జరిగితే మేము ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తోటరాజు గారితో కొంతమంది యువకులు ఆయనతో కలిసి నడడానికి ఈ పార్టీలో ఆయన రాజకీయ జీవితంలో ఆయనతో పాటు మేము కూడా ఒక భాగం అవ్వాలని చెప్పి అందరూ కూడా మద్దతు ఇవ్వడానికి మేము ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన యువకులు ఒకటే తెలుసుకోవాలి, ఆయన సేవ చేస్తున్నప్పుడు మనం మంచి పనులు ఆయనతో చేయించుకోవాల్సిన అవసరం మనకి చాలా అవసరం. ఊరికి ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ ఎవరితోనే కానీ కామెంట్ చేయొద్దు. ఎందుకంటే ఆయన సేవ మాత్రమే చేయడానికి వచ్చాడు. మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే మన ఇబ్బందులు ఆయన ఎదుర్కోవడానికి వచ్చాడు. అంతేగాని ఎవరి మీద దుష్ప్రచారం చేయడం కానీ కామెంట్స్ చేయడం కానీ చేయొద్దు అన్నారు. సార్, మీరు ఎంతైతే సహనం ఓర్పుతో మన సేవే చేయాలి, ఎవరిని కూడా విమర్శించొద్దు అన్నారు. అది కూడా మాకున్న నాయకుడికి బాగా నచ్చింది. వీలైతే ఎవరికైనా మంచి చేద్దాం. కొంతమంది నాయకులు పాపం మేము ఇన్ని రోజుల నుంచి ఒక 6 నెలల నుంచి మేము గింజుకుంటున్నాం, యానంలో చాలా పరిగెడుతున్నాం, రోడ్డు పోయిందని అవ్వడం, ఇంకోటి ఏదో పైపు పోయిందని అవ్వడం, ఏదో మేము గింజుకుంటున్నాం. ఇప్పుడు తోటరాజు గారు వచ్చి ఈ పైపు ఒక్కడిపోతే బొక్క మూసేస్తున్నాడు, ఈ రోడ్డు బొక్కడిపోతే సిమెంట్ వేస్తున్నాడు, మనం బొక్కడిందని చెప్తున్నాం తప్ప ఏం చేస్తలేదని ఒక కుళ్ళి ఉద్దేశంతో ఎవరైనా ఏదైనా మీటింగ్ ఎత్తితే నేను నిల్చుంటున్నాను, నేను ప్రజలకు సేవ చేస్తాను, మీరు నా దగ్గర రండి అని అడగాలి. అంతేగాని ఊళ్ళోకి ఏదో కొత్త వ్యక్తి వస్తున్నాడు, బంగారు బాతు గుడ్డు లేకపోతే ఇంకో గుడ్డు అంటారు. మా తోటరాజు గారు బంగారం మనిషే, బంగారు బాతు గుడ్డే అనుకోండి. ప్రజలకు సేవ చేయడానికి వెళ్తున్నాం. మీ వెనకాల కూడా కొన్ని మంది బంగారు గుడ్లు ఉన్నారు కదా, వాళ్ళతో మీకు ఏదన్నా చేయాల్సి వస్తే దమ్ముగా మా నాయకుడు చేస్తే 10 రెట్లు మీరు జనాలు చేసి చూపించండి. అంతేగాని ఒక నాయకుడు వస్తున్నాడు దోచేయండి, ఒక నాయకుడు వస్తున్నాడు మీరు జనాల్లో తీసుకెళ్ళి పాడు చేసిందని మాత్రం ప్రజలను తప్పుదారి పట్టించొద్దు. ఎందుకంటే నిస్వార్థమైన సేవ చేసుకున్నప్పుడు యానం ప్రజలు ఒకటే గుర్తించాలి, సేవ చేయడానికి వచ్చినప్పుడు సేవ చేయించుకోవాలి. ఇప్పుడు కూడా మీ జనాలు ఎవరికి కూడా తెలివితేటలు లేకపోతే ఆలీలకి జెండాలో చేసేది కొడదామంటే అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. మనకు ఒక మనిషి సేవ చేయడానికి వచ్చినప్పుడు అతనికి మన అండగా మద్దతుగా ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఆ బంగారు బాతుగుడ్లు చెప్తున్నాను, మా నాయకుడి కన్నా ఇంకొంచెం ఎక్కువ పని చేయండి. మీరు పని చేస్తే మాకు సంతోషమే. పేదోడికి ఏదన్నా కష్టంలో ఎవడన్నా సాయం చేస్తారంటే చూసేవాడు ప్రతి ఒక్కడు మంచి పని చేశారు అంటాడు. మా నాయకులు ఇప్పుడు అలాగే అందరూ కూడా మంచి పని చేశారు అన్నారు కాబట్టి మేము గర్వంగా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మీరు అందరూ కూడా జాయిన్ అవుతున్నందుకు మీకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వేదిక పైన అలంకరించినటువంటి పెద్దలు, నాకు నేను మీతోనే ప్రోగ్రామ్కి ఎంతో సక్సెస్ఫుల్గా చేసినటువంటి శ్రీరాజ్ గారికి, బాబు గారికి, అలాగే రామకృష్ణ గారికి మరియు దాస్ గారికి, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. నేను పెద్దలు ఎవరిని కూడా పిలవలేదు. నేను నిన్న మాత్రమే అనుకున్నాను నేను పాండిచేరిలో వస్తానన్నా అంటే లేదని చాలామంది
మీ సమక్షంలో వారందరూ కూడా జాయిన్ అవ్వాలని ఆశపడుతున్నారని కొన్నా చెప్పిన మాట విని ఈరోజు కార్యకర్తలు అలాగే అభిమానులు తోట పాదవలసినటువంటి మీ అందరినీ కూడా ఈరోజు సమావేశపరచడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి తక్కువ సమయంలో ఎంతమంది యువత రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది అని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చూస్తే మీరందరూ కూడా చదువుకునేటువంటి విద్యార్థులు, ఇక్కడున్న పెద్దలకి కూడా నేను తెలియజేసేది ఏంటంటే భవిష్యత్తు అంతా కూడా ఈ యువత మీదే ఆధారపడి ఉంది. మీరు తలుచుకుంటే ఎంతటి సమస్యలైనా సరే సాల్వ్ చేయగలం. మీరందరూ కూడా మనసు పెట్టి ఒక బార్డర్ దగ్గర సైనికుడు మాత్రమే మీరందరూ కష్టపడినట్లయితే ఖచ్చితంగా యాభైలో విజయం సాధించగలమని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. యువరక్తం 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 కావాలి. యాభైలో మార్పు తీసుకురావాలంటే యువరక్తం కావాలి. కాబట్టి మిత్రులారా, మీ అందరికీ విన్నవించేది ఒకటే, నేను ఉద్యోగాలు ఇస్తాను, మీ ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తూ మిమ్మల్ని అందరినీ బ్రహ్మరించేటువంటి వ్యక్తిని కాదని తెలియజేస్తున్నాను. నేను చెప్పగలిగేది సూటిగా చెప్పేటువంటి వ్యక్తిని. అవకాశం వస్తే మీ అందరికన్నా మీ కుటుంబం కన్నా ముందుండాలని ఏ సమస్యకైనా సరే ముందుండాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. పోలవరం మండలం కొమరగిరి పెన్మెత్సవారి మెరక గ్రామంలో నెలకొల్పిన శ్రీ విజయ గణపతి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పోలవరం మండలం కొమరగిరి పెన్మెత్సవారి మెరక గ్రామంలో నెలకొల్పిన శ్రీ విజయ గణపతి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు సుదర్శన రాంబాబు శర్మ బ్రహ్మత్వంలో గ్రామస్తులు జంపన రాంభద్రరాజు లక్ష్మీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం, గరికి పూజ, కుంకుమార్చన తదితర పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజలలో పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు పురస్కరించుకొని భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. नीलाद्रिनिवासाय नित्याकरोत्तपुत्रा प्राणनाथ जगन्नाथाय मंगलम वर्षिद्दिनागता प्रतिमानगर्भ दिव्य निराजेन्द्रस्य निराजनन्द्रद्रव्यामि హలో భక్త
సైకిల్ తీసుకురావద్దని చెప్పానా? ఉంటారు కదా కాకినాడ జిల్లా తాళరేవు మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో గణపతి నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. 5వ రోజు ఆదివారం ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాల వద్ద విశేష పూజలు చేశారు. పరిధిలోని జార్జిపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బాలగణపతి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయం వద్ద 5వ రోజు నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఆలయ పురోహితులు అంకుడి వ్యాసమూర్తి బ్రహ్మత్వంలో స్వామివారికి పూజలు జరిగాయి. ఈ పూజల్లో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. శ్రీ వరదమూర్తయే నమో నమః. ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం దత్వమసి త్వమేవ కేవలం దత్తాసి త్వమేవ కేవలం హత్తాసి త్వమేవ కేవలం ధత్తాసి త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసీనం సాక్షాత్ ఆత్మాసి నిత్యం వదం వచ్మి సత్యం వచ్మి. सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं दत्तो जायते सर्वं जगदिदं दत्तस्तिष्ठति सर्वं जगदिदं दगलगमेष्यति सर्वं जगदिदं दगिपृच्छेति. लम्बोदराय एकदन्ताय विघ्नविनाशने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः. ओम गं गणपतये 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 नमः. गणेश महाराज की जय. गणेश महाराज की
ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం దత్వమసి త్వమేవ కేవలం దత్తాసి త్వమేవ కేవలం హత్తాసి త్వమేవ కేవలం ధత్తాసి త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసీనం సాక్షాత్ ఆత్మాసి నిత్యం వదం వచ్మి సత్యం వచ్మి सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं दत्तो जायते सर्वं जगदिदं दत्तस्तिष्ठति सर्वं जगदिदं दगलगमेष्यति सर्वं जगदिदं दगिपृच्छेति लम्बोदराय एकदन्ताय विघ्नविनाशने शिवसुताय श्रीभरतमूर्तये नमो नमः। ओम गं गणपतये 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 नमः। गणेश महाराज की जय। गणेश महाराज की। అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం రావులపాడు గ్రామంలో మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో మానేపల్లి సురేష్ అలియాస్ కేటీఎం బద్ద రాజ్ కుమార్ పై విచక్షణారహితంగా దాడి చేసి 17 కత్తిపోట్లు కొట్టాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం రావులపాడు గ్రామంలో మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో మానేపల్లి సురేష్ అలియాస్ కేటీఎం బద్ద రాజ్ కుమార్ పై విచక్షణారహితంగా దాడి చేసి 17 కత్తిపోట్లు కొట్టాడు. తీవ్ర గాయాల పాలైన రాజ్ కుమార్ ను స్థానికులు 108 అంబులెన్స్ లో కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించి 30కు పైగా కుట్లు వేశారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రావులపాడు వంతెన వద్ద సిద్ధు మెకానిక్ షాప్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఓ వివాహితపై ఇద్దరి మధ్య పంచాయతీ తలెత్తి కత్తిపోట్ల దాడి జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. వారిద్దరిపై గతంలోనూ క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రావులపాలెం పోలీసులు వెల్లడించారు. బాబు మీరా అందుకే సార్ అదే సార్ నవరాత్రి ఏదో పక్కన చెప్పండి బాబు సరే పట్టేంద్ర బాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. గోదావరిలో దూకబోయిన మహిళను సినీ పక్కీలో కాపాడిన స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. గోదావరిలో దూకబోయిన మహిళను
సినీ పక్కీలో కాపాడిన స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్. ఎదుర్లంక యానాం శ్రీజీఎంసీ బాలయోగి వారధిపై నుండి గోదావరిలోకి దూకబోయిన యానాం గోపాల్ నగర్కు చెందిన ఓ మహిళ గమనించి వేగంగా స్పందించిన ఆ సమయంలో మోటార్ సైకిల్పై అటుగా వెళ్తున్న స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ నాగరాజు మహిళ చెయ్యి దొరకడంతో పట్టుకోగా అటు వెళ్తున్న మరో 4 సాయంతో ఆ మహిళను రక్షించిన వైనం. భార్యాభర్తల వివాదమే మహిళ ఆత్మహత్యకు కారణంగా గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగింత. వేగంగా స్పందించి మహిళను కాపాడిన నాగరాజుకు పలువురు అభినందన. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం వర్తక వీధిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో వినాయక నవరాత్రి వేడుకల సందర్భంగా శనివారం సనాతన ధర్మం సేవా సంఘం కాపులపాలెం యూత్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు కోనంబట్ల సత్యబాబు శర్మ గణపతి పూజ, మండపారాధన, పంచామృతాభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ గణపతి వర్తక సంఘం ప్రతినిధులు, సేవా సంఘం ప్రతినిధులు, జనసేన యూత్ మహిళలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో లంక గ్రామాలను చుట్టుముడుతోన్న గోదావరి వరద. యానం ఎదుర్లంక వారధి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పోలీసులు సైక్లింగ్. 5 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కిన పిఠాపురం పోలీసులు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పోలీసులు సైక్లింగ్. 5 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కిన పిఠాపురం పోలీసులు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సందేశాన్ని ఇస్తూ సైక్లింగ్ లో పాల్గొన్న సిఐ, ఎస్ఐలు. కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ లో సిబ్బంది సైక్లింగ్. ఉదయాన్నే సైకిల్ తొక్కుతూ పిఠాపురం పట్టణమంతా తిరిగిన పోలీసులు. పిఠాపురం సర్కిల్ కాకినాడ జిల్లా ఎస్పీ గారు ఆదేశానుసారంగా ఇవాళ డీజీపీ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా మా సర్కిల్లో ఉన్నటువంటి 4 ఎస్ఐలు అలాగే మా సిబ్బంది అంతా కూడా 5 కిలోమీటర్లు సైక్లింగ్ అనేటువంటిది చేయటం జరిగింది. ఈ ఆరోగ్యమే మహాభాగ్యం. అందరూ కూడా ఈ డ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ
మా యొక్క ఆరోగ్యాలు ఏ విధంగా ఉండాలనేటువంటి మా సుపీరియర్స్ ఇవాళ రోజు కూడా 5 కిలోమీటర్లు అనేటువంటిది ఖచ్చితంగా సైక్లింగ్ చేస్తే బాగుంటుంది. అలా కాకపోయినా కదా ప్రతి ఆదివారం కూడా మన ఆరోగ్యాన్ని మనకి కాపాడుకోవడానికి ఎక్సర్సైజులు చేసుకుంటూ సైక్లింగ్ చేస్తే కనుక ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటిది ఉద్దేశంతో మన కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ కాడి నుంచి ఒక 4.5 కిలోమీటర్లు కోటగుమ్మం మీదుగా చర్చి సెంటర్ మీదుగా ఉప్పాడ సెంటర్ వరకు సైక్లింగ్ చేసి ఎక్సర్సైజ్ అనేటువంటిది కూడా చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే కనుక ప్రజలకి అంటే పిఠాపురం సర్కిల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అందరూ కూడా ఎక్సర్సైజులు పొద్దుటే లేచి సైక్లింగ్ అనేటువంటిది చేస్తే బాగుంటుంది. వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేటువంటిది ఈ చేయటం వల్ల చెడు వచనాలకి అలవాటు పడుకోకుండా వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళకోకుండా ఆరోగ్యం అనేటువంటిది బాగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ గారు ఆదేశానుసారం అలాగే మా ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా కూడా మా డీజీపీ గారు ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎస్ఐ రఘునాథరావు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పోలీస్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎస్ఐ రఘునాథరావు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పోలీస్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జగ్గంపేట హై స్కూల్ వద్ద నుండి మెయిన్ రోడ్ మీదుగా స్థానిక పోలీస్ స్టేషన్ వరకు ఎస్ఐ రఘునాథరావు తన సిబ్బందితో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రఘు మాట్లాడుతూ సైక్లింగ్ అత్యంత ఉపయోగకరమన్నారు. ప్రతి ఒక్కరూ సైక్లింగ్ చేయడం ద్వారా ఆరోగ్య భద్రత పొందవచ్చునన్నారు. ఇక నుంచి ప్రతి ఆదివారం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. ఆరోగ్య అవగాహనతో పాటు ప్రజల్లో శారీరక దృఢత్వం, ఫిట్నెస్ ప్రాధాన్యతపై స్ఫూర్తిని నింపేందుకు ఈ ర్యాలీ చేపట్టినట్టు ఎస్ఐ తెలిపారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కేశవపురం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి వారి ఆలయంలో ఆదివారం శ్రీ లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కేశవపురం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి వారి ఆలయంలో ఆదివారం శ్రీ లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో గత 30 ఏళ్లుగా నిర్వహిస్తున్న శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాల్లో భాగంగా 5వ రోజున విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తాళరేవు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బాలంతపు రవికుమార్, యనమండ్ర విజయకుమార్ శర్మ, రాజ్కుమార్ కొల్లూరు, రాజ్కుమార్ వేలూరి, అక్షయ్ ఏమని, పురుషోత్తం అవధానులు తదితరులచే లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాన్ని అష్టద్రవ్యాలతో నిర్వహించారు. అలాగే మహాలక్ష్మి హోమం, నవగ్రహ హోమం తదితర హోమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు కొలను సత్యనారాయణమూర్తి, కందికొండ బాబీ, మర్ల ఫణి, సుబ్రహ్మణ్య శర్మ, చావలి రవి, గుత్తెన రవి శర్మల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గాదిరాజు సతీష్ రాజు, పాలకవర్గ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు. పంచామృతాభిషేకము, అన్న సమారాధన ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేసుకుంటున్నాం. అదేవిధంగా బ్రాహ్మణులు ఒక్కరే కాకుండా బ్రాహ్మణాది చాతుర్వర్ణానం అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి, ఎటువంటి దుర్భిక్షాలు ఇవన్నీ కూడా ఉండకూడదని చెప్పి, అంతా కూడా సుఖంగా ఆయురారోగ్య ఐశ్వర్యములతోటి ఉండాలని చెప్పి మనకి వరసిద్ధి వినాయక స్వామి వారిని 9 రోజులు కూడా ఆ నామంతో పిలుస్తూ ఉంటాం. విశేషంగా ఉదయం సాయంత్రము కూడా పూజా కార్యక్రమాలు, అదేవిధంగా సాయంకాల సమయంలో ఆడవారు మహిళా సంఘం వారందరూ కూడా విశేషమైన భజన కార్యక్రమము, ప్రసాద వితరణ 9 రోజులు కూడా భక్తి పారవస్యంతో సాంప్రదాయబద్ధంగా ఈ స్వామివారిని విశేష అర్చనలు ఇవన్నీ కూడా చేస్తుంటాం. అదేవిధంగా ఎటువంటి సాంప్రదాయానికి విరుద్ధంగా కాకుండా విఘ్నేశ్వర స్వామివారి ప్రతిమను మట్టితోటి చేయించి స్వామివారిని 9 రోజులు కూడా పూజించాం. అదేవిధంగా ఆఖరిని నిమజ్జనం రోజున కూడా సాంప్రదాయబద్ధంగా ఎంతో విశేషంగా బ్రాహ్మణులు వేద స్వస్తితోటి విశేషంగా అందరికీ ఆదర్శభావంగా బ్రాహ్మణే కాకుండా అందరూ కూడా ఈ నిమజ్జనంలోని విఘ్నేశ్వర స్వామి వారి నిమజ్జనంలో పాల్గొంచుకుంటారు ప్రతి సంవత్సరము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా
స్థిరవారము 6వ తారీఖున విశేషంగా నిమజ్జన కార్యక్రమము జరుగుతుంది. భక్తులందరూ కూడా ఆ స్వామివారిని కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణవత్మనే నమః, దేవముఖాయ నమః, సప్తజిహ్వాయ నమః, వైశ్వానరాయ నమః, జాతవేదసే నమః. ప్రాగగ్రేత నమస్కారం చేయండి. ప్రాగగ్రేత భైరగ్ని పరిష్కరణాది ప్రాగగ్రేత దక్షిణాంతరాన్ని కరోతి ఉత్తరాంతరాంతస్థీర్య స్వర్ణజంటి పాత్రాన్ని క్రియంతి దేవసిం తృణంగాస్థంభః అంతర్ధాయ ప్రత్యూహ్య ఉదగ్రాభ్యాం పవిత్రాభ్యాం పునరాహారమాద్యంద్రిత్యభూయా. నేతిలోని ఈసారి ఇందాక నేతిలో తూర్పు నుంచి ప్రారంభించు. ప్రాగారభ్య పశ్చాన్నేత్వ ప్రాగ్ శృక్ష్రువమగ్నో ప్రతిదప్య త్రిభిర్దర్భాగ్రైః సంరుజ్య పునః ప్రతిదప్య ప్రోక్ష్య. ఆ శృక్ష్రువాలు తీసుకో. శృక్ష్రువ అగ్నిహోత్రాన్ని కుడి పక్కనే ఉంది కదా. లక్ష్మీ గణపతి యొక్క హవనాధికారంలో భాగంగా అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కర్రాకర్ర రాబడిస్తూ అంతే అందరూ కూడా భగవన్నామస్మరణ చేయాలి. జై బోలో గణేష్ భగవానికి, భగవానికి, భగవానికి. ఈశ్వరాన పూజ్య ప్రజానుపురావతః అగ్నిర్ధేన వాహదాయ రామగేధ వైశ్వానరస్తః నామస్తో అగ్నిస్సనోదివాసరిషభాసనకం వైశ్వానరాజ విద్మహే రాలయాద ధీమహి. వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.